తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో సహా 16 రాష్ట్రాల్లో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో మనకి థర్డ్ ఫేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క సర్ వల్ల ఏంటంటే ఏదైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ యొక్క ఓటర్స్ ఉంటారో, ఆ యొక్క ఓటర్స్ యొక్క జాబితాను తొలగించడము, వేరే స్టేట్ నుంచి ఇంకో స్టేట్‌కొచ్చి స్థిరపడిపోయి అక్కడటువంటి రాజకీయ రంగాల్లో ఇన్వాల్వ్ అవ్వకుంటూ వాళ్ళకి ఓట్లేసేటువంటి యొక్క ఓటర్స్‌ని తొలగించడము, చనిపోయిన వాళ్ళ యొక్క ఓట్లను కూడా వినియోగించడం ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి. సో అటువంటి ఓట్లను కూడా తొలగించడం, కొత్త ఓటర్స్‌ని ఈ యొక్క ఓటర్ జాబితాలోకి యాడ్ చేయడం, సో కొత్త యొక్క ఓటర్ కార్డులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం ఈ సర్ యొక్క ప్రధాన ఉద్దేశం. అయితే ఆల్రెడీ ఈ సర్ ఏంటంటే మనకి భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఆల్రెడీ సర్ చాలా సక్సెస్ఫుల్ ఇంప్లిమెంట్ చేసారు, కానీ దాని యొక్క రిజల్ట్ కూడా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే పశ్చిమ బెంగాల్లో దాదాపు 90 లక్షల మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ యొక్క ఓటర్ ఐడిని గుర్తించి వాళ్ళ యొక్క ఓటర్ ఐడిని క్యాన్సిల్ చేయడం జరిగింది. బీహార్ లో 45 లక్షల మంది క్యాన్సిల్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే వేరే దేశం నుంచి దొంగతనంగా భారతదేశంలోకి చొరబడి ఇక్కడ ఉన్నటువంటి యొక్క రాజకీయ నాయకులతో చేత కలుపుకొని, సో వాళ్ళ యొక్క రాజకీయ పార్టీ కోసం చెప్పేసి వాళ్ళ ఎలక్షన్స్ లో వాళ్ళకి ఓటేసి మద్దతు ఇచ్చి సో వాళ్ళని గెలిపించుకోవడం, వాళ్ళకి కావాల్సిన పనులు చేయించుకున్నటువంటి రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఎంతో మంది ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో దాదాపు 90 లక్షల మంది ఓటర్స్ యొక్క దొంగ ఓట్లను గుర్తించి సర్ క్యాన్సిల్ చేసింది. అంటే ఇంకా సర్ నోటీస్ కి రానటువంటి సంఖ్య ఎంత ఉందో, అంటే దీన్ని బట్టి ఈ యొక్క ఓన్లీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వీళ్ళని పట్టుకునే మనకి ఏంటంటే మమతా బెనర్జీ ఇంట్లో గెలిచింది. సో వాళ్ళందరినీ కూడా సర్ దాదాపు 2 లక్షల మంది సెంట్రల్ నుంచి బలగాలను దింపి చాలా స్ట్రిక్ట్ గా ఎలక్షన్ జరిపేసరికి ఓడిపోయింది. ఆల్రెడీ మనం చూసినాం పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారి గారు సీఎం గా ప్రమాణ స్వీకారం జరిగిన వెంటనే కొన్ని లక్షల మంది, ఈ 1.25 మంది జనాలు ఏంటంటే బ్రతికుంటే చాలు ఇక్కడ మనం పశ్చిమ బెంగాల్లో ఉంటే ఖచ్చితంగా మనల్ని దొరకబోతారని చెప్పేసి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరూ కూడా ఒక్కొక్క బండి మీద, ఒక 2 వీలర్ మీద 4-5 మెంబర్స్ ఒక బస్సు మీదెక్కి కూర్చొని, కింద బస్సులో ప్లేస్ లేకపోతే బస్సు మీదెక్కి, సో అనేక రకాలుగా ట్రాన్స్పోర్టేషన్ లేకుండా కొంత నడుచుకుంటూ కూడా ఏంటంటే బంగ్లాదేశ్ కి ప్రాణాలు చేతులు పారిపోయింది. అంటే ఇందులో అంటే వీళ్ళొట్టడం కాదు ముందు గురించి గెలిచింది. సో అదే విధంగా ఓన్లీ పశ్చిమ బెంగాల్ మాత్రమే కాదు, భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో కూడా ఈ దొంగ ఓట్లతోని గెలిచేటువంటి రాజకీయ నాయకులు ఎంతో మంది ఉన్నారు. ఎలక్షన్స్ టైంలో పక్క రాష్ట్రాల నుంచి కూడా ఏంటంటే ఓటర్స్ పిలిపించుకొని, జనాలు పిలిపించుకొని, ఇక్కడ ఎవరైతే లోకల్లో ఉండలేరో, వేరే స్టేట్ లో స్థిరపడ్డారో, లేదంటే చదువు కోసం అని చెప్పేసి అనేక దేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళకి ఓట్లని వినియోగించుకోవడం కోసం చెప్పేసి పక్క రాష్ట్రాల నుంచి కూడా జనాలను దింపుకొని, సో వాళ్ళ యొక్క ఓటర్ ఐడి వీళ్ళకి ఇచ్చి, సో వీళ్ళ ద్వారా కూడా ఓట్లు వేయించుకొని అనేక రకాలుగా ఈ యొక్క రాజకీయ నాయకులు వాళ్ళు అధికారంలోకి రానికి అనేక ప్రయత్నాలు చేస్తా ఉంటారు. సో అటువంటి వాళ్ళందరికీ కూడా యొక్క సర్ వల్ల చెక్ పెట్టవచ్చు. సో ప్రజెంట్ మనకి ఏంటంటే తెలంగాణలో కూడా అతి త్వరలో ఈ యొక్క సర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎంతమంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ బయటకు వెళ్తారు, ఎంతమంది మనకి ఏంటంటే ఈ యొక్క దొంగ ఓట్లతో చలామణి అవుతున్న వాళ్ళు బయటకు వెళ్తారో మనం చూడాల్సింది. సేమ్ టైం మనకి ఏంటంటే ఈ యొక్క సర్ను ఉద్దేశించి మన సర్కార్, తెలంగాణ గవర్నమెంట్ ఏంటంటే కమిషన్ కు ఒక లేఖ రాయడం జరిగింది, ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది కలిసి. ఏంటంటే సర్ అనేది మీరు ఫాస్ట్ గా చేయకండి, స్లోగా చేయండి. వెంటనే చేయడం వల్ల నిజమైన భారతుని యొక్క, నిజంగా తెలంగాణ పౌరుని యొక్క ఓటర్ ఐడి కూడా ఏంటంటే ఏమన్నా అవకతవకలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఒక లేఖ రాయడం జరిగింది. దాంతో పాటు మనకి ఏంటంటే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఏం చెప్పారని చెప్పేసి అంటే పశ్చిమ బెంగాల్లో కూడా ఈ యొక్క రాజకీయ సమీకరణ వల్ల ఈ యొక్క సర్వలు ఏంటంటే అనేక మంది ఓట్లు కోల్పోయారంట. దాని వల్లనే ఏంటంటే ఆడ రావాల్సిన ప్రభుత్వం ఫామ్ కాలేదంట, రాకూడని ప్రభుత్వం మనకి రూల్ చేస్తా ఉంది, అధికారంలోకి వచ్చిందనే విధంగా మాట్లాడుతున్నారు. ఎవరు ఉండాలి? టీఎంసీ ఉండాలా పశ్చిమ బెంగాల్లో? 650కి పైగా ఇల్లీగల్ గా భారతదేశం నుంచి బంగ్లాదేశ్ కి స్వరంగాలు తవ్వి వాళ్ళకి ఒక రెడ్ కార్పెట్ వర్షం ఇల్లీగల్ గా స్మగ్లింగ్ చేసేటువంటి మమతా బెనర్జీ గెలవాలా? సరి గుర్తించినటువంటి ఓట్లే 90 లక్షలు అని చెప్పేసి దొంగ ఓట్లు, ఇంకా గుర్తించినటువంటి ఓటర్స్ ఇంకెంతమంది ఉంటారు? సో వీళ్ళ ఓట్ల వల్ల కదా టీఎంసీ వాళ్ళు గెలిచింది. కనీసం భారతదేశానికి బంగ్లాదేశ్ కి మధ్యలో బార్డర్ ఫెన్సింగ్ చేద్దామని చెప్పంటే కూడా యాక్సెప్ట్ చేయలేదు మమతా బెనర్జీ. 4000 కిలోమీటర్ల నుంచి బంగ్లాదేశ్ వాళ్ళు విపరీతంగా విచ్చలవిడగా ఎటువంటి కనీసం వాళ్ళకి ఒక నైతిక బాధ్యత కూడా లేకుండా నచ్చిన విధంగా చొరబాటుదారులు వచ్చారు. త్రూ పశ్చిమ బెంగాల్ ద్వారా అనేక రాష్ట్రాలు కూడా స్ప్రెడ్ అయ్యారు. సువేందు అధికారి గారు గెలిచిన వెంటనే కొన్ని కోట్ల మంది జనాలు పారిపోయారు అని చెప్పేసి 2 రోజుల పాటు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వాళ్ళు ఉన్నారు కదా. మరి ఏ విధంగా మాట్లాడుతున్నారు మీరు? రావాల్సిన అధికారం ఇంకేం రావాలి? అధికారం కాంగ్రెస్ రావాలా? కాంగ్రెస్ మీరు ఒక ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని మీరు ఒకవేళ ప్రజలకు మంచి చేస్తే మిమ్మల్ని వాళ్ళు గెలిపించుకుంటారు కదా, అది వేరే సంగతి. కాంగ్రెస్ గెలిస్తే అది వేరు, కానీ టీఎంసీ పక్క ఓడిపోవాల్సిందే. ఎంతమంది హిందూ దేవి దేవతల మీద, గుళ్ళ మీద దాడులు జరగలేదు, ఎంతమంది హిందువులను మర్డర్ చేయలేదు, ఎన్ని రేపులు జరగలేదు, ఎన్ని మర్డర్లు జరగలేదు, ఏ ఒక్క దాని మీద కూడా మమతా బెనర్జీ యాక్షన్ తీసుకుందా? ఆర్జికర్ లాంటి కాలేజీలో, మెడికల్ కాలేజీలో కూడా రేపు జరిగితే కనీసం అన్ని ప్రూఫ్స్ ఉన్నప్పుడు కూడా కనీసం వాళ్ళని యాక్షన్ తీసుకోలేదు, వాళ్ళకి సపోర్ట్ చేసింది. సో అటువంటి ప్రభుత్వం ఎట్లా పడిపోవాల్సిందే. సో నాట్ ఓన్లీ పశ్చిమ బెంగాల్, అనేక స్టేట్లలో కూడా మనకి ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వచ్చి స్థిరపడ్డారు. వాళ్ళ ఓట్లతో కూడా రాజకీయ నాయకులు గెలుస్తూ ఉన్నారు. హైదరాబాద్ అంటే ఓల్డ్ సిటీలో చెక్ చేయండి ఒకసారి, ఎంతమంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉంటారో, బంగ్లాదేశ్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారో, పాకిస్తాన్కి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారో చెక్ చేయండి ఒకసారి, తెలుస్తుంది. వేరే స్టేట్స్ తోని బార్డర్ షేర్ చేసుకున్నటువంటి అనేక జిల్లాల్లో కూడా ఎలక్షన్స్ టైంలో వాళ్ళని ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ ఎవరైతే ఉండరో, ఆల్రెడీ ఓటు హక్కు ఉండి
వేరే స్టేట్లలో స్థిరపడ వాళ్ళు కావచ్చు, వేరే దేశాల్లో స్థిరపడ వాళ్ళు కావచ్చు, వాళ్ళ యొక్క ఓట్లను ఉపయోగించుకుని గెలిచిన రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారు. వాటన్నిటి కూడా చెక్ పడాలి. మనకి ఏటూరు నాగారం, ములుగు, భద్రాచలం, కొత్తగూడెం, సో ఇటువంటి అనేక జిల్లాల్లో మనకి ఏంటంటే ఛత్తీస్గఢ్, ఒరిస్సా లాంటి యొక్క వేరే స్టేట్స్ తో బార్డర్ షేర్ చేసుకుంటున్నారు కాబట్టి, సో అక్కడ నుండి ఎలక్షన్స్ టైంలో అనేక మంది లారీల ద్వారా, కాలినడక ద్వారా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఓట్లు వేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయేటువంటి ఒక ఆచారం నడుస్తా ఉంది ఇక్కడ. దానికి ఒక కంప్లీట్ చెక్ పడాలి, దానికి ఫుల్ స్టాప్ పడాలని చెప్పేసి అంటే సార్ కంపల్సరీగా ట్రాన్స్పరెంట్ గా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ చేయాలి. కంపల్సరీ ఎవరైతే దొంగ ఓట్లు ఉంటారో, వేరే స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ ఓట్లు వేస్తూ ఉన్నారో, ఎవరైతే చనిపోయిన వాళ్ళ ఓట్లను కూడా కంప్లీట్ గా తొలగించాలి, దొంగ ఓట్లను తొలగించాలి. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైనా దొరికితే కంపల్సరీ ప్రాపర్ గా పనిష్మెంట్ ఇవ్వాలి. సో ఈ విధంగా చేసేప్పుడు మాత్రమే ఈ రాజకీయ వ్యవస్థ కరెక్ట్ ఉంటుంది, ఓటు వ్యవస్థ కరెక్ట్ ఉంటుంది. సో ఎన్ని ఓట్లు పడ్డా కూడా ఆ యొక్క ఓట్లను బట్టి మనం రాజకీయ నాయకులను ఎంచుకోనికి ఉంటుంది.